అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పరిసరాలు, ఒకవైపు సముద్రం, కల్మషం లేని మనుషులు, ప్రేమగా పలకరిస్తే ఆప్యాయతతో ఆదరణ ఇచ్చేవారు మరి ఆంధ్రప్రదేశ్ వారని చాలా చోట్ల నానుడు కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఈ ప్రశాంతమైన వాతావరణం ఉగ్రవాదుల దృష్టిలో పడిందా? ఉగ్రవాదం జరిపితే ఈ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నారా? మరి సడి చప్పుడు లేకుండా మనలోనే కలిసిపోయి ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి పునాదులు లేస్తున్నాయా అంటే అవాక్కయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఉగ్రవాద జాడలు, మతోన్మాదం అనేది లేకుండా ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. మిగిలిన రాష్ట్రాల వారితో పోలిస్తే మనం చాలా సంతోషంగా ఉంటాం. పక్క వాళ్ళది వేరే మతమైనా, ఎదుటి వాళ్ళు వేరే మతస్థులైనా వాళ్ళ మతాలను మనం గౌరవిస్తాం, మన మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ఉదయం లేచిన తర్వాత అన్నా తమ్ముడు అని మింగిల్ అయిపోయి తిరుగుతూ ఉంటాం. అయితే అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకుంటారని కూడా మంచి పేరుంది ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా మిగతా రాష్ట్రాల మాదిరిగా ఇస్లామిక్ ఉగ్రవాద జాడలు అస్సలు లేనేలేవు. గత కొన్నేళ్లుగా ఈ మాట వాస్తవం. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడులో ఉగ్రవాద కార్యకలాపాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటువంటి పరిస్థితి లేనేలేదు, జరిగిన దాఖలాలు లేవు. అయితే అందరూ ఇలాగే అనుకుంటారు కదా, ప్రతి ఒక్కరిది ఇలాంటి అంచనాకే ఉంటారు. కానీ మనం వేసుకునే అంచనాలు తప్పు అని ఇప్పుడు నిజంగా తేలుతుంది. గత ఏడాది జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏపీలో మాత్రం కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం శరవేగంగా విస్తరిస్తుంది. అవాక్కయ్యారా? ఇది నిజం. ఆంధ్రప్రదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదం మరి పునాదులతో సహా బ్రహ్మాండంగా విపరీతమైన కోటలు నిర్మించుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న 21 మంది ఉగ్రవాద సానుభూతి పరులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తుంది. నిజం, మీరు విన్నది నిజం. మీ ఎదురింట్లో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, లేదా మీ అపార్ట్మెంట్ పైనే ఉండొచ్చు. అది మీకు తెలియదు. ఉదయం లేచిన తర్వాత అన్న అంటాడు, లేదా బావమరిది అంటాడు, లేదా బాయి అంటాడు. మనం అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ప్రేమ ఆప్యాయతలు ముందే పనిచేస్తాము. మనకి అతిథి గౌరవాలు ఎక్కువ. అతను అన్నా అని అనగానే మనం వెంటనే అతన్ని ఆదరించేస్తాం. మీకు ఒక విషయం తెలుసా? మనం ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లో ఉందా అంటే ప్రశ్న మార్కు కనబడుతూ ఉంది. ఇతర ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదంతో ఇస్లామిక్ ఉగ్రవాదంపై నడిచిన చాలా మందికి ఇప్పుడు ఏపీ సేఫ్ సెంటర్గా మారింది. ఏపీ అదొకటే దిక్కుగా మారింది. అప్పుడెప్పుడో కోయంబత్తూరు పేలుడుకు సంబంధించి ఉగ్రవాదులపై నిందితులు మన ఏపీలోనే తలదాచుకున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా. స్థానిక యువతులతో వారి వివాహాలు కూడా జరిగిపోయాయి. సాధారణ పౌరుల మాదిరిగానే టైలర్లు, మాంసం విక్రయించే వాళ్ళుగా చలమణి అవుతూ ఉంటారు. అందులోనూ కూడా మనం ఎంతో జాలి, దయ చూపించే బాగా దిగువ స్థాయి పనులు చేస్తూ ఉంటారు. అంటే డ్రైనేజీ క్లీనింగ్లని, అలాగే దోబి బట్టలు ఐరన్ చేయడం అని, లేదా బైక్ మెకానికర్లని, ఇట్లా ఒకటి కాదు. మనం చూసి అయ్యో ఎంత కష్టపడుతున్నాడో అని మనం జాలి పడేటటువంటి పనులు వాళ్ళు వెతుక్కుంటారు. కడప, కర్నూలు, నెల్లూరు ఇటువంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాద సానుభూతి పరుల అరెస్టులు కూడా జరిగాయి. ఎక్కడెక్కడో విద్వేషాలకు పాల్పడి ఏపీకి వచ్చేస్తున్నారు. ఇక్కడ వారితో ఇట్టే కలిసిపోతున్నారు. వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకూడదు. గత ఏడాది విజయనగరంలో ఉగ్రమూలాలు ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. అలాగే 2 అరెస్ట్ అయ్యారు కూడా. ఇందులో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. ఆయన తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు, ఆయన సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన యయువకుడు మతోన్మాద ఉగ్రవాదానికి ఆకర్షితుడైపోయాడు. పాకిస్తాన్ ఉగ్రవాదం మూలాలు ఉన్న సంస్థలో సభ్యుడిగా చేరిపోయాడు. ఇంకేంటి, విధ్వంసాలకు అవసరమైన బాంబులు తయారు చేసే పనిలో కుదిరిపోయాడు. విజయనగరం కేంద్రంగా మారుమూల ప్రాంతాల్లో ఆ బాంబు ప్రయోగాలు కూడా చేసేశాడు. కానీ జాతీయ స్థాయిలో నిఘా వర్గాల సమాచారంతో పట్టుబడ్డాడు. జాతీయ స్థాయిలో ఉన్న నెట్వర్క్ అంతా దొరికిపోయింది. గత ఏడాది కాలంగా ఏపీలో పరిణామాలు చూస్తుంటే మాత్రం శరవేగంగా మతోన్మాద ఉగ్రవాదం విస్తరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది, తేట తెల్లం అవుతుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త. మీరు మీ పక్కింటి వాళ్ళో, లేదా కొత్తగా ఇంట్లోకి దిగారనో, లేదా మన అపార్ట్మెంట్లోకి వచ్చారనో, మన ఊర్లోకి వచ్చారనో టేక్ లైట్ ఇట్లా తీసుకోవద్దు. మీరు లైట్గా తీసుకోవద్దు. వీళ్ళని లైట్గా తీసుకుంటే తర్వాత అదే లైట్లకు మనం బలైపోయే సమయం కూడా వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరి ఇంట్లో బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరి జాతరలో బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. మనందరం సినిమాల్లో చూస్తూ ఉంటాం. వరుసగా బాంబు పేలుళ్ళు హాహాహాహా అని వికటాట్టహాసాలు విలన్లు చేస్తూ ఉంటారు.
ఇవి మన ఆంధ్రప్రదేశ్లో జరగడం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇలా ఊహించుకుంటేనే బాబోయ్ అన్న మాటలు వినబడుతున్నాయి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మనం ఒక్కరమే గుండెల మీద చేసుకుని మన పనులు మనం పూర్తి చేసుకుని మరలా ఇంటికి వచ్చే వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో మాట్లాడతాం, ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడతాం. ఎవరికైనా అడ్రస్ కావాలి అని అనుకుంటే మనమే దగ్గరుండి తీసుకుని వెళ్ళిపోయి అడ్రస్ చూపించేస్తాం. ఎందుకంటే త్వరగా మింగిల్ అయిపోతాం ఎదుటి వాళ్ళతో. అదే ఇప్పుడు మనకు మైనస్ కాబోతుందా అంటే అవుననే మాటలు వినబడుతున్నాయి. ఇక విజయవాడ విషయానికి వస్తే 3 అరెస్ట్ అయ్యారు. తాజాగా విజయవాడలో 3 ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తులను పట్టుబడ్డారు. వారు ఒక సామాన్య వ్యక్తులు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఓలా డ్రైవర్గా ఒకరు, మరొకరు బిర్యానీ పాయింట్లో సేల్స్మెన్గా ఒకరు, ఇంకొకరు ఆటో గ్యారేజ్లో పనిచేసే ఒకరు, ఇంకొకరు చిన్న ఉద్యోగి, ఇంకా విజయవాడ వింజిపేటలో ఉండే మహమ్మద్ రామతుల్లా, అబ్దుల్ రజాక్ వీధిలో ఉండే మిర్జా సోహైల్ బెగిని, భవానీపురంలో మహమ్మద్ తానీషా, ఇలా 3 విజయవాడలో వేర్వేరు ప్రాంతాల్లో పట్టుబడ్డారు. వీళ్ళని కలిపింది ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే సోషల్ మీడియా గ్రూప్. ఈ ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్కు ఆల్ ఖైదాతో పాటు ఐఎస్కేపీతో సంబంధాలు కూడా ఉన్నాయి. 1 కాదు, మరి 2 కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ గ్రూపు. అందుకనే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో ఉండొచ్చు, లేదా మీ ఊర్లో ఉండొచ్చు, లేదా మీ పక్కింట్లో కూడా ఉండొచ్చు. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. పెద్ద ఎత్తున యువతులను ఆకర్షించాలన్నది వాళ్ళ ప్రణాళిక. ఆ యువతులను ఆకర్షించి మతోన్మాదం చూపించి వాళ్ళని మానవ బాంబులుగా తయారు చేయాలన్నది వాళ్ళ ఆలోచన. విజయవాడలో ఈ 3 అరెస్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా 12 మంది అరెస్ట్ అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది విజయనగరం, కర్నూలు, కడప, ఇలా నెల్లూరు, మరి విజయవాడ చూసుకుంటూ పోతే ఏపీలో మతోన్మాద శక్తులు ప్రవేశించాయని చెప్పడానికి చాలా భయమేస్తుంది. ఉగ్రవాద విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలు వెళ్లే యువతులను టార్గెట్ చేసుకుని వాళ్ళ అవసరాలను గుర్తించి ఈ మతోన్మాద శక్తులు వారిని ఆకర్షిస్తున్నాయి. వారిని తక్కువగా చూస్తే మాత్రం భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల మాదిరిగానే మనం కూడా ఉగ్రవాద జాడల్లో బ్రతకాల్సి వస్తుంది. మనం ఎప్పుడు బయటికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తున్నామో తెలియదు, వచ్చేది మనమో కాదో కూడా తెలియని పరిస్థితులు అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా జనాలు గుమికూడిన ప్రదేశాల్లో మనం నడవలేని పరిస్థితి కనపడుతుంది. ప్రశాంతంగా మనం పార్టీలు చేసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రశాంతంగా మనం పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు ఆ పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో కూడా మొన్న ఎక్కడో కానీ నేను విన్నాను, మెహందీ పెట్టే యువకులు ఎక్కువగా వాళ్లే కనపడుతున్నారు. అలాగే శుభకార్యాల్లో చేసుకునే ఈ హల్దీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళదే ప్రధానంగా పెద్ద చేయి. ఎందుకు అనంటే వాళ్ళు లేకపోతే అసలు ఆ హల్దీకి ఆ కళే రాదనుకుంటూ మనం విదేశీ పోకడలను అనుసరిస్తూ మన ముప్పుని మనమే కొని తెచ్చుకుంటున్నావా అంటే అది మనకే తెలియకుండా జరిగిపోతుంది. ఏది ఏమైనా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ఉగ్రవాద మూలాలకు మనం స్వస్తి పలకాలి అని అనుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని నోరారా అన్నయ్య అని పిలిచాడు కదా అని ఆప్యాయత పంచకండి. ముందుగా మీరు బేరీజు వేసుకోండి. అది ఎక్కడ, ఎలా మొదలైంది, ఎలా వచ్చాడు, ఏంటి, మన ఊర్లోకి ఎప్పుడు వచ్చాడు, మన పక్కింట్లోకి ఎప్పుడు వచ్చాడు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు, ఏంటి, అతని కార్యాచరణ మీద, అతని నడవడిక మీద ఒక కన్ను వేసి ఉంచండి. మీకు ఇటువంటి మూలాలకు సంబంధించిన విషయాలు తెలిస్తే తక్షణమే మన దగ్గరలో ఉన్న పోలీసు వారిని సంప్రదించండి. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి సహాయపడండి. ఇటువంటి వాళ్ళని పట్టుకునే దాంట్లో మన సహాయం కూడా వాళ్ళకి అందిస్తే వాళ్ళ పని కూడా మరింత సులువుగా ముందుకు వెళుతుంది. మనం ఇటువంటి మూలాలు ఉన్న చెత్తనంతటినీ తొలగించడానికి, మన ఆంధ్రప్రదేశ్ని సేఫ్ జోన్లో ఉంచడానికి మనం ఎంతో కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యకలాపాలు, అరెస్టులు చూస్తూ ఉంటే గుండె గుబేలుమంటుంది. నిజంగా మన ఊర్లోకి ఎప్పుడు వచ్చాడు రాయుడు? ఎందుకు అనంటే ఊర్లో ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ పట్టించుకోవడం మనకి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ మన ఊర్లో కొత్త వ్యక్తులు వచ్చారు అంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. అందుకనే మీరు దృష్టి పెట్టండి. మన ఊరిని కాపాడుదాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం, మన దేశాన్ని మనమే రక్షించుకుందాం. అందుకనే మీ వంతు ప్రయత్నంగా ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడినా, ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకి ఏదైనా జరుగుతుంది అని తెలిసినా దగ్గరలో ఉన్న పోలీసు వారికి చెప్పండి, పోలీసులతో సహకరించండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.